ఏదైనా వాక్య ధ్యానం కొరకు సామ్స్ 84 11th స్టాంజా 84వ కీర్తన 11వ చరణంలోని ఆఖరి వాక్యాన్ని చదువుకుందాం. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ప్రతి ఒక్కరికి మేలు చేసేటటువంటి దేవుడై ఉన్నారు. అయితే ఆయన చేయు ఈ మంచిని, మేలును మనం పొందాలి అని అంటే దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తున్నటువంటి సంగతి ఏంటంటే యథార్థమైన ప్రవర్తన ఎంతో అవసరం. యథార్థమైన ప్రవర్తన అంటే నిజాయితీగా ఎవరైతే జీవిస్తారో నిశ్చయంగా అట్టి వారు ప్రభు అనుగ్రహించినటువంటి దీవెనలను తమ జీవితంలో పొందగలరు. అయితే ఈ యథార్థంగా ప్రవర్తించేటటువంటి వారి ప్రవర్తన విధానం ఏ విధంగా ఉంటుందంటే ప్రొవర్బ్స్ చాప్టర్ 10:9 సామెతల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనంలో యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును. నిజమే, నిజాయితీగా జీవించేటటువంటి వ్యక్తి దేనికి కూడా భయపడడు. కారణం ఏంటంటే అతనికి మేలు చేసేటటువంటి దేవుడు ఉన్నారు గనుక. ఆయన చేయు మేలుల గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తే బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 10:29 సామెతల గ్రంథం 10వ అధ్యాయం 29వ వచనంలో యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయ దుర్గము. నిజమే, నిజాయితీగా ఉండేటటువంటి వారికి ఆయన ఊహించని ఉన్నతమైనటువంటి ఏర్పాట్లు ఆయన చేస్తాడు. వారి కొరకు ఆయన ఉన్నతమైనటువంటి కార్యాలు సిద్ధపరిచేటటువంటి దేవుడిగా ఉంటారు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 11:3 సామెతల గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనంలో యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజాయితీగా ఉండేటటువంటి వారికి ఉన్న ప్రవర్తన తమ ముందున్నటువంటి మార్గాల్లో అది వారికి త్రోవను చూపిస్తూ ఉంది. వర్స్ 5వ వచనంలో యథార్థవంతుల నీతి వారి మార్గమును సరళం చేయును. నిజమే, ఎన్నో ఆటంకాలు జీవితంలో ఎదురవుతూ ఉంటాయి, కానీ నిజాయితీ కలిగినటువంటి జీవితము తమ మార్గమును సరళం చేయటానికి అది కారణమై ఉంది. వర్స్ 6వ వచనం యథార్థవంతుల నీతి వారిని విమోచించును. ఎన్ని విధములైనటువంటి బంధకములు వారికి కలిగినప్పటికీ నిశ్చయముగా ప్రభు వారు వారికి తోడుగా ఉండి మేలు చేసే దేవుడుగా ఉన్నారు గనుక వారిని, యథార్థవంతులైనటువంటి వారిని దేవుడు నిశ్చయముగా విమోచిస్తారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంతేకాక వర్స్ 11వ వచనంలో యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును అని కూడా తెలియచేయటం మనం గమనించగలం. ఏ పట్టణంలో అయితే నిజాయితీ కలిగినటువంటి వారు ఉంటారో వారి వలన వారి నివాసం చేసేటటువంటి ప్రాంతాలకు ఎంతో గొప్ప కీర్తి కలుగుతుంది, మంచి పేరు వస్తుంది అనేటటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనకు తెలియచేయటను మనం గమనించగలం. అంత మాత్రమే కాక కీర్తనల గ్రంథములో కీర్తనకారుని ద్వారా ప్రభు తెలియపరిచినటువంటి మరికొన్ని విషయాలు మనం చూసినట్లయితే సామ్స్ 112 సెకండ్ స్టాంజా 112వ కీర్తన 2వ చరణంలోని 2వ వాక్యంలో యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తావు. నిజమే, తమ జీవిత కాలమందు వారు నిజాయితీగా జీవించటం వలన మేలు పొందటం మాత్రమే కాదు, కానీ వారి వంశస్థులను కూడా ప్రభు వారు ఆశీర్వదిస్తారు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. 4th స్టాంజా 4వ చరణంలో యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతి గలవారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇలా ఈ కీర్తన అంతట్లో కూడా నిజాయితీగా జీవించేటటువంటి వారికి ప్రభు సిద్ధం చేసినటువంటి మేలులను గురించి ఇక్కడ మనం చూస్తాం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, దేవుని నుండి మేలు పొందాలని ఆశిస్తున్నారా? అయితే ప్రభు చేయు మేలు మీరు పొందుటకు నిజాయితీగా ఉండుటను
అనుదినము మీ ప్రవర్తనలో మీరు కనుపరచండి. మనుషులు మీ నిజాయితీని గుర్తించకపోయినా మనల్ని దీవించేటటువంటి దేవుడు ఎల్లప్పుడూ మన మీద దృష్టి పెట్టి ఉన్నారు గనుక ఆయన యందలి విశ్వాసము భయభక్తులతో ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని హృదయపూర్వకంగా మీ కొరకు ప్రార్థిస్తూ కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా నిజాయితీ వలన మా కలుగు మేలులను గురించి మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రం. విన్న వాక్య ప్రకారం ప్రవర్తించి ఆ దీవెనలకు మా ప్రియులు యేసుక్రీస్తు నామమున పాత్రుల గుదురుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను దర్శించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించును గాక. ఆమేన్.